Hello guys, welcome to Raviteya channel. Present market లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ అండర్ 30k లో ది బెస్ట్ ఫోన్ అంటే మీ 11X అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 5G ఫోన్ అండ్ దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ అయితే మనకి సింపుల్గా బ్లాక్ కలర్లో ఉంది అండ్ మెయిన్గా ఇక్కడ రేడియం టైప్లో 11X అండ్ 5G క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 అని ఇచ్చాడు. అండ్ ఇది 120Hz సూపర్ ఆమ్లోడ్ కాదు, ఇది ఓన్లీ ఆమ్లోడ్ డాట్ నాచ్ డిస్ప్లే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా అని ఇచ్చాడు, కానీ అసెంబుల్ పార్ట్సే ఇండియాలో అవుతాయి. బ్యాక్ సైడ్ మనకు చూసుకున్నట్లయితే మెయిన్ థింగ్ మనకి ప్రాసెసర్ దీంట్లో అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120Hz అండ్ టచ్ శాంపిలింగ్ రేట్ వచ్చేసి 360 వరకు ఇచ్చాడు. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్, బట్ ఇది 48 మెగాపిక్సెల్తోనే ఉంది. ఇది ఒకటి ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ దీంట్లో 4520 mAh బ్యాటరీ ఉంటుంది. చలో అన్బాక్స్ చేసి చూద్దాం. డిజైన్ బై షామి అని ఉంది. దీంట్లో సిమ్ ఎజెక్షన్ టూల్ అండ్ ఒకటి యూజర్ మాన్యువల్, ఒకటి ఓకే USB-C టైప్ టు 3.5 mm జాక్ అడాప్టర్ ఇచ్చాడు. కేస్ అయితే కామనే, ఫ్లాగ్షిప్ ఫోన్ కానీ నార్మల్గానే ఉంది. ఇవన్నీ పక్కకు పెడితే ఫోన్ తీద్దాం. ఫోన్ పక్కన పెడితే దీంట్లో అడాప్టర్ 33 వాట్స్ అడాప్టర్ ఇచ్చాడు. USB-C టైప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వావ్, కలర్ అయితే చాలా బాగుంది. బ్లూ అండ్ ఆరెంజ్ కలర్స్లో వస్తుంది. సిల్వర్ కలర్గా ప్రజెంట్ చేశారు దీన్ని. బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంది. స్విచ్ ఆన్ చేసేద్దాం. ఫైనల్గా మనకు ఫోన్ అయితే కంప్లీట్గా సెటప్ అయిపోయింది. ఈ లాక్ స్క్రీన్ అయితే సూపర్, యానిమేషన్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో కంప్లీట్గా MIUI 12 వర్షన్ వచ్చింది. టచ్ అయితే చాలా రెస్పాన్సివ్గా ఉంది అండ్ 360Hz టచ్ శాంపులింగ్ రేట్ ఇచ్చాడు. సో చాలా రెస్పాన్సివ్గా అనిపిస్తుంది ఇప్పుడైతే. వాల్పేపర్ అయితే చాలా బాగుంది, రియలిస్టిక్గా 3Dగా ఉంది. ఇది మనకి ఇన్బిల్ట్గానైతే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, కానీ దీంట్లో ప్రజెంట్ 60Hz ఉంది. దాన్ని 120Hzకి చేంజ్ చేస్తే మనకి యానిమేషన్స్ ఇంకా చాలా స్మూత్ అవుతాయి. ఓవరాల్ ఫోన్ చూసినట్లయితే రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ ఫింగర్ ప్రింట్ బటన్ ఉంది. ఇది టచ్ అండ్ ప్రెస్ ఉంది, సో మనం టచ్ చేసుకోవచ్చు అండ్ ప్రెస్ చేసినా అన్లాక్ అవుతుంది. 2 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్ క్విక్గా పనిచేస్తుంది. అండ్ కింది సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ ఒక స్పీకర్స్ ఉన్నాయి. ఇది స్టీరియో స్పీకర్స్, పైన సైడు కింది సైడు టూ సైడ్స్ ఉన్నాయి. అండ్ సిమ్ దీంట్లో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మోస్ట్లీ పైన కానీ కింద కానీ వస్తుంది, సో దీంట్లో కూడా కింది వైపు వచ్చింది. అండ్ ఇది USB-C టైప్ ఛార్జింగ్ కేస్. అండ్ ఇక్కడ మైక్రోఫోన్, ఇక్కడ కూడా ఒక మైక్రోఫోన్ ఉంది అండ్ IR బ్లాస్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ చాలా ప్లెయిన్గా ప్రిటీగా ఉంది. కలర్ అయితే చాలా డీసెంట్గా ఉంది, చాలా బాగుంది ఇది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి ఒకటి 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది మనకి మైక్రోఫోన్. సో 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి.
మనం కాలింగ్ మాట్లాడినప్పుడు ఈ మైక్రోఫోన్ పనిచేస్తుంది, లౌడ్ స్పీకర్లో ఇక్కడ ఉన్న మైక్రోఫోన్ పనిచేస్తుంది. అండ్ వీడియోస్ ఇలా షూట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి క్లారిటీగా రికార్డ్ చేయాలని ఇక్కడ మైక్రోఫోన్ ఇన్బిల్ట్గా ఉంది. ఇది కూడా హై ఎండ్ ఫోన్స్లోనే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్, చాలా బాగుంది క్లారిటీ అయితే. అండ్ దీని కెమెరా ఆప్షన్స్కి వస్తే ఇన్బిల్డ్గా MIUIలో చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ దీంట్లో కొత్తగా యాడ్ అయిన ఏంటంటే డ్యూయల్ వీడియో, మ్యాజిక్ ఎఫెక్ట్స్ అండ్ క్లోన్. ఫోన్ బేస్ వేరియంట్ వచ్చేసి 6GB 128GB, ఇది 30,000లో అవైలబుల్గా ఉంది. అండ్ హై ఎండ్ 8GB 128GB 32,000కి అవైలబుల్గా ఉంది. ఇది మనం సేల్లో ఉన్నప్పుడు 25,500కే తీసుకోవచ్చు. ఎలా అంటే 2,000 కూపన్ అప్లై అవుతుంది, ప్లస్ 2,500 విత్ కార్డ్ ఆఫర్ ఉంటుంది. సో కార్డ్తోని 2,500 ఆఫర్ అవుతుంది. ఓవరాల్గానైతే 25,500కి వస్తుంది. ఓవరాల్గా నా ఒపీనియన్ ఈ ఫోన్ పైన అయితే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా ఎక్సలెంట్గా ఉంది. స్నాప్డ్రాగన్ 870 గేమింగ్ కోసం అయితే 100% తీసుకోవచ్చు, ఎందుకంటే హై ఎండ్ ప్రాసెసర్ అండ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. టచ్ శాంప్లింగ్ రేట్ 120 Hz ఉంది. అండ్ దీంట్లో AMOLED డిస్ప్లే 1300 nits ప్రొడ్యూస్ చేస్తుంది. బ్రైట్నెస్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఫోన్ అయితే స్లిమ్గా అండ్ లైట్ వెయిట్గా ఉంది. అండ్ డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే దీంట్లో 48 మెగాపిక్సెలే ఉంది. ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే మినిమం 64 మెగాపిక్సెల్ ఇచ్చేది ఉండే అని నా ఒపీనియన్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనాలో ఇదే మొబైల్ని రెడ్మీ K40 అని మార్కెట్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పోకో F3 అని ఉంది. అండ్ ఇండియాలో మీ 11X. క్రేజీ కదా, ఒకే మొబైల్ని 3 నేమ్స్తో మార్కెట్ చేస్తున్నారు వీళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే హోమ్, స్టే సేఫ్.